న్యూస్కి స్వాగతం. ఎల్ఐసి ఏజెంట్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శర్మ, బి మార్కండేయులు తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీజెడ్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 2000 మంది ఏజెంట్స్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన వారు మాట్లాడుతూ ఎల్ఐసిలో ఏళ్ల తరబడి ఏజెంట్గా పనిచేస్తున్న వారి సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం పాలసీదారులకు జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, ఏజెంట్ సెక్యూరిటీ బెనిఫిట్స్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికల కమిటీ చర్చించి సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన నిర్వహిస్తామన్నారు. అనంతరం నెల్లూరు డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెల్లూరు డివిజన్ గౌరవ అధ్యక్షురాలుగా తూపులు శ్రీధర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్గా బివి సుబ్బారావు, డివిజన్ సెక్రటరీగా జె సతీష్ రెడ్డి, డివిజనల్ రెసిడెంట్ సెక్రటరీగా షేక్ షావుల్ అహ్మద్, సౌత్ సెంట్రల్ జోన్ వైస్ ప్రెసిడెంట్గా మాల్యాద్రిలను ఎన్నుకున్నారు. నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా నాయకులు వేణుగోపాల్ రెడ్డి, పెంచిల్ రెడ్డి, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. జనరల్ సమావేశంలో ఏకగ్రీవంగా డివిజన్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా గౌరవ అధ్యక్షుడిగా జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా అనే మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి मीटिंग हुई है, इसमें हम सब लोग आए हुए हैं. पॉलिटिकल एडवाइजर अफेयर्स कमेटी के चेयरमैन हैं. तो आज ये बहुत बड़ा अभिकर्ताओं का सम्मेलन हुआ है और इस सम्मेलन में अभिकर्ताओं की समस्याओं को लेकर, क्योंकि नए चेंजेज आ रहे हैं IRDA की ओर से, गवर्नमेंट की ओर से, और पॉलिसी धारकों की भी समस्याओं को लेके कि उनके बोनस की बढ़ोतरी, उनकी बेटर सर्विसेज को लेके आज यहाँ बहुत ज़बरदस्त डिस्कशन हुआ है. और साथ ही साथ यहाँ एक नई टीम का फॉर्मेशन भी हुआ है और एक बहुत ही शानदार और जानदार तरीके से ये कार्यक्रम संपन्न हुआ है. प्रस्ताव इसमें पास हुए हैं कि हमको ये जो आगामी चुनाव हो रहे हैं इसके बाद अभिकर्ताओं को पूरे देश में जागरूक करके नए चेंजेस के प्रति उन्हें जागरूक करना है. नई समस्याएं हैं, उनके समाधान के लिए प्रबंध तंत्र और सरकार से लड़ाई लड़नी है और अपनी मांगों को, जायज मांगों को जो है हर स्तर पर उठाना है. పొలిటికల్ లైజింగ్ కమిటీ ఈరోజు నెల్లూరులో జరిగిన ఈ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఎల్ఐసి సంస్థ కోసం మా ఏజెంట్ సుమారు 1956 నుంచి సుమారు 40-45 లక్షల మంది పనిచేస్తున్నారు. తర్వాత దాంట్లో చాలామంది షహీద్ అయిపోయారు. తర్వాత మిగతా అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి సంస్థను పైకి తీసుకొచ్చారు. మేము ఏజెంట్స్ ఫెడరేషన్గా మాకు ఏంటంటే ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ని సంతృప్తి చెందేటట్టు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి బోనస్ పెంచాలి. వాళ్ళు తీసుకున్న అప్పుల మీద ఏదైతే వడ్డీ వసూలు చేస్తున్నారో అది బాగా తగ్గించాలి. ఎక్కడా లేని విధంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లో మేము పాలసీ హోల్డర్స్ కోసం బాగా పోరాడుతున్నాం. అదేవిధంగా మాకు 1938లో మాకు నిర్ణయించిన కమిషన్ రేట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రేట్ ఇప్పటివరకు పెంచలేదు. ఆ కమిషన్ కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశం అంతా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే 100 రోజుల్లో ఇన్సూరెన్స్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ రిఫార్మ్స్ మా అధ్యక్షులు చెప్పినట్టు అది పాలసీ హోల్డర్స్ మంచిదంటే చాలా ఆనందం మాకు అంతకంటే లేదు. కానీ ఏ విధంగా ఉంటుందో అని ఒక భయం మాత్రం మా ఏజెంట్ అందరూ ఉంది. అయినా సరే దీనికి ఏం చేయాలి అనేది గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ చర్చించి చేస్తాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు
దాని మీద ఉన్న జిఎస్టీని పూర్తిగా తీసేయాల్సిన అవసరం ఉంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యొచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు. ఈ ఇన్సూరెన్స్ జిఎస్టీ అనేది చాలా ప్రతిబంధకంగా పాలసీ హోల్డర్స్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ఆలోచించాలని మేము బీఆర్టీ తరఫున మేము కోరుతున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా మేము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్గనైజేషన్ దీనికోసం ఈ విషయాలు చర్చించడానికి దేశంలో అన్ని చోట్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి 2000 మంది ఏజెంట్స్ మొత్తం 3 జిల్లాల నుంచి అటెండ్ అయ్యి ఈ యొక్క సర్వసభ్య సమావేశం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏజెంట్స్ సంబంధించినటువంటి అనేకమైన విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ ఏజెంట్స్ సమస్యల మీద పోరాటం చేయాలని సర్వసభ్య సమావేశం కూడా రెగ్యులేషన్ పాస్ చేస్తుంది. అదేవిధంగా ఎల్ఐసిలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా కూడా ఎల్ఐసిలో చేంజెస్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత రానున్న రోజుల్లో ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎల్ఐసి పాలసీస్ త్రూ ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా తీసుకుంటే ఆ యొక్క పాలసీ హోల్డర్స్ కానీ తర్వాత ఎల్ఐసి ఏజెంట్స్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేసుకోవడానికి ఎల్ఐసి ఏజెన్సీస్ అనేది ఒక టూల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి త్రూ ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా పాలసీలు తీసుకోవాలని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కూడా ఎల్ఐసిని ఏజెంట్స్ని ఇంకా అభివృద్ధి చెంది ఎల్ఐసి ఏజెంట్స్కి కావాల్సినటువంటి సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావాల్సినటువంటి ఏజెంట్స్ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే తెలియజేస్తూ జిఎస్టీ అనేది చాలా బర్డన్గా ఉంది. పాలసీ హోల్డర్స్ కూడా ఈ జిఎస్టీ అనేది ఎల్ఐసి పాలసీలు అనేది అభ్యర్థన చేస్తేనే పాలసీలు వస్తున్నాయి తప్ప అభ్యర్థన లేకుండా పాలసీలు ఎప్పుడు రావట్లేదు. కాబట్టి ఆ జిఎస్టీ మీద ఒక నిర్ణయం రానున్నటువంటి గవర్నమెంట్ కూడా ఈ జిఎస్టీని పూర్తిగా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 20 సంవత్సరాల నుంచి నెల్లూరు డివిజన్ సెంటర్గా ఉన్నాను. నెల్లూరు డివిజన్ అంటే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ యొక్క సెక్రటరీ ఉన్నాను. సో ఆ తర్వాత ఇటీవల కాలంలో విజయవాడలో జరిగినటువంటి ఆల్ ఇండియా యొక్క ఏజెంట్ల యొక్క సమాఖ్య యొక్క నిలబడి సమావేశంలో నేను జోనల్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అప్పుడు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణకి ఏకీకరణగా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి నెల్లూరు డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో జి సతీష్ బాబు గారు శ్రీకాళహస్తి వారు డివిజన్ జనరల్ సెక్రటరీగా వారు ఏకగ్రీవంగా వారు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన నెల్లూరు డివిజన్ ప్రెసిడెంట్ పివి సుబ్బారావు వీరు చేరాల వీరు మళ్ళీ డివిజన్ ప్రెసిడెంట్గా మీరు కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా మీరందరూ ఏజెంట్స్ సమస్యల మీద పోరాడుతున్నారు. ఏజెంట్స్ అనేక విధాలు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి కొన్ని ట్యాక్సుల రూపంలో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటి ఒక యాక్ట్ ద్వారా 1997 నుంచి ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్నాం. గత 13 సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలని చెప్పి మమ్మల్ని ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వేధిస్తున్నారు. 5,000 రూపాయలు 2,000 రూపాయలు కమిషన్ వాడినటువంటి ఏజెంట్లను కూడా ఈరోజు మేమందరం కూడా ఏజెంట్లు జరుగుతున్నాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇంకా ఐఆర్డీఏ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మా యొక్క అసోసియేషన్ బలోపేతం చేసుకోవడానికి తద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు